lined by the which type of epithelium? So simple squamous, okay, simple squamous epithelium తోటి సో లైన్డ్ అయి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి సిరీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే సిరీస్ అనేది ఆర్డర్ అనేది కూడా ఇచ్చే ఛాయిస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటిది మనకి ఇక్కడ అంటే లంగ్స్. సో లంగ్స్ లో వచ్చేసి మనకి ఎన్ని లంగ్స్ అనేవి మనకి ప్రజెంట్ ఉన్నాయి? హౌ మెనీ లంగ్స్ ఆర్ దేర్? 2 లంగ్స్ ఆర్ presented. These are cone shaped, okay, these are cone shaped, okay. So cone shaped lungs are presented. So middle lo manaki entidi, so heart is presented. So this place is called a mediastinum, okay. So mediastinum అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏంటిది డబుల్ లేయర్ సీరస్ మెంబ్రెయిన్ అనేది ప్రెజెంటెడ్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ ఏ మనకి సో ప్లూరల్ మెంబ్రెయిన్. సో ప్లూరల్ మెంబ్రెయిన్ అని చెప్పేసి అంటాం. సో ఈ ప్లూరల్ మెంబ్రెయిన్ లో అగైన్ 2 టైప్స్ ఉంటాయి, విజరల్ ప్లూరా అండ్ పెరైటల్ ప్లూరా. పెరైటల్ ప్లూరా వచ్చేసి ఏంటిది మనకి సో లైన్డ్ ద ఏంటిది మనకి థొరాసిక్ క్యావిటీ. సో విజరల్ ప్లూరా సో కవర్ ద లంగ్స్, ఓకే, దిస్ ఇస్ ఎ విజరల్ ప్లూరా. సో బిట్వీన్ ద స్పేస్ ప్లూరా క్యావిటీ ఇస్ దేర్, దిస్ ఇస్ ఎ ప్లూరల్, ఇన్ దిస్ స్పేస్ ఫిల్డ్ బై ద ప్లూరల్ ఫ్లూయిడ్. సో దిస్ ఇస్ ఏ ప్లూరల్ ఫ్లూయిడ్. సో ఈ దేనికి యూజ్ అవుతుంటే షాక్ అబ్జార్బ్స్ కి, సో స్ట్రెస్ ని అబ్జర్వ్ చేసుకుంటానికి సో యూజ్ అవుతాయి. సో లంగ్స్ కి డ్యామేజ్ కాకుండా చూస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనకి రైట్ సైడ్ లో 3 లోబ్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ లో 2 లోబ్స్ అనేవి ప్రెసెంట్ ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి అల్వియోలార్స్ అనేవి ఏంటి అంటే సో అల్వియోలార్ సెల్ వన్స్ అనేవి మనకి గ్యాసెస్ ఎక్స్చేంజెస్ కి యూజ్ అవుతాయి. అల్వియోలార్ 1 సెల్స్ అనేవి సో ఇక్కడ ఇది గ్యాసెస్ ఎక్స్చేంజెస్ కి యూజ్ అవుతాయి, ఓకే. సో గ్యాసెస్ ఎక్స్చేంజెస్ కి సో అల్వియోలార్ 1 సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. 2 సెల్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి అంటే సర్ఫాక్టాంట్ కి యూజ్ అవుతాయి. సర్ఫాక్టాంట్ అంటే ఏంటిది మనకి? సర్ఫాక్టాంట్ అనేది ఫ్లూయిడ్ ని సీక్రెట్ చేస్తాయి. సో ఈ ఫ్లూయిడ్ అనేది అల్వియోలార్స్ ని కొలాప్స్ కాకుండా చూస్తుంది. సో ట్రాకియన్ అయితే ఏ విధంగా కొలాప్స్ కాకుండా సి సెల్స్ అనేవి సి షేప్డ్ రింగ్స్, హైలైన్ రింగ్స్ అనేవి ప్రెసెంట్ ఉంటాయో, సో అల్వియోలార్ కూడా కొలాప్స్ కాకుండా సో ఏంటుంది సర్ఫాక్టాంట్ అనేవి ఫ్లూయిడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఈ ఫ్లూయిడ్స్ లో మనకి సో ఏముంటాయి అంటే దీంట్లో ఫాస్ఫోలిపిడ్స్ అండ్ లిపోప్రోటీన్స్ అనేవి ప్రెసెంట్ ఉంటాయి. సో ఈ ఫ్లూయిడ్ అనేది సో అల్వియోలార్ ని కొలాప్స్ కాకుండా సో ప్రివెంట్ చేస్తుంది. సో ఇవి ఏం చేస్తాయి? అల్వియోలార్ 2 సెల్స్ అనేవి మనకి 2 సెల్స్ అనేవి సర్ఫాక్టాంట్ ని సీక్రెట్ చేస్తుంటాయి, ఓకే. దిస్ ఇస్ అ యూజెస్. సో అల్వియోలార్ నుంచి ఏమైతుంది మనకి బ్లడ్ క్యాపిలరీలోకి బ్లడ్ అనేది సో డిఫ్యూజన్ అయిపోతుంటుంది, ఎక్స్చేంజ్ అయిపోతుంటాయి. సో దీంట్లో ఏంటిది అంటే స్క్వామస్ ఎపిథీలియం అండ్ ఎండోథీలియం నుంచి సో బేస్మెంట్ మెంబ్రేన్ నుంచి బ్లడ్ క్యాపిలరీస్ లోకి బ్లడ్ లోకి ఆక్సిజన్ అనేది సో ఏమైతుంది ట్రాన్స్పోర్ట్ అవుతుంది.